ప్రాబబిలిటీ మీరు టెన్త్ స్టాండర్డ్ నుంచి చదువుకుంటున్నారు, చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు. వాట్ ఈస్ అ ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ అంటే పాసిబుల్ అవుట్కమ్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ని మనం వేస్తే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్ని 6. 6 నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. ప్రాబబిలిటీ చెప్పలేము, ఏది వస్తుందో చెప్పలేదాన్ని ప్రాబబిలిటీ అంటారు. అక్కరింగ్ ఏ ఈవెంట్ డినోటెడ్ బై P of E. మీరు ప్రాబబిలిటీలో జస్ట్ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలమ్మా. జస్ట్ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే ఓవరాల్ ప్రాబబిలిటీ ఈజీగా చేయొచ్చు మనకు. అండ్ ప్రాబబిలిటీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కదా, సిక్స్ క్వశ్చన్స్ అమ్మా ప్రాబబిలిటీ. 6 క్వశ్చన్స్, మోస్ట్లీ 3 టాపిక్స్, బేసిక్ 3 టాపిక్స్. ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఇది బేసిక్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ అమ్మా. నెక్స్ట్ బేస్ థియరమ్. ఈ 3 టాపిక్స్ పైనే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రాబబిలిటీలో క్వశ్చన్స్ ప్రాబబిలిటీ నుంచి రావమ్మా, బేసిక్ ప్రాబబిలిటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా 4 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మిక్స్డ్ టాపిక్స్. ఇంతవరకు మనం కవర్ చేసే సిలబస్ ఉందా, ఆల్జిబ్రా, వెక్టార్స్, మ్యాట్రిసెస్, ఇవంతా కలిపి ఒక్కొక్క కాంబినేషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టూ క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్ ప్రాబబిలిటీ అమ్మ. అండ్ 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ దేనిపైన బేస్డ్ అయి ఉంటాయంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మళ్ళీ ఒకసారి మీరు మన రికార్డెడ్ క్లాస్ చూడండి, ఎవ్రీథింగ్ ఫార్ములా నేర్చుకోండి. ఇందులో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇక్కడ నుంచే ఎక్కువ క్వశ్చన్ వెయిటేజ్. అండ్ మనకి ఇంకొక 1 or 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మిక్స్డ్ టాపిక్స్, మ్యాట్రిక్స్ మిక్స్డ్ వస్తుంది, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మిక్స్డ్ వస్తుంది, లేదా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అండ్ ఇట్లా మిక్స్డ్ టాపిక్స్ వస్తాయి. ఇదమ్మా క్వశ్చన్ మోడలింగ్. ప్రాబబిలిటీ మొత్తం కంపల్సరీ కాంబినేషన్ ఆఫ్ చాప్టర్సే. మనం ఇప్పటిదాకా కంప్లీట్ అయిన సిలబస్ మొత్తం మీకు వస్తేనే ప్రాబబిలిటీ వస్తుంది. ఇక అట్లాని సార్ ఇంత చదివితే ఈ ప్రాబబిలిటీ వస్తుంది అంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చేసినవన్నీ ఈజీగా మీరు ఆల్రెడీ రివైజ్ చేసి ఉంటారు. సో ఇది ఈజీ అయిపోతుంది మీకు. ప్రాబబిలిటీ దట్ అక్కరింగ్ ఏ ఈవెంట్, బేసిక్ ఫార్ములా ఏంటో మీకు తెలిసిన ఫార్ములా, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ని వేస్తున్నాం, డైని రోల్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటి, ఆర్ 1 వాడచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. టోటల్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటి, 6. ఈ టోటల్
టోటల్ పాసిబిలిటీస్ని ఇంకొక వర్డ్ ఏమిస్తాడంటే శాంపుల్ స్పేస్ అంటాడమ్మా. మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్వశ్చన్స్ అర్థంగా కాకపోవడం అనేది ఉండద్దు. టోటల్ పాసిబిలిటీస్ అంటే ఏంటంటే శాంపుల్ స్పేస్ అంటాం దాన్ని. మనం క్వశ్చన్స్లలో శాంపుల్ స్పేస్ అని వస్తుంది. శాంపుల్ స్పేస్ ఏంటి మనకి? ఓవరాల్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి మనకి ఒక డైరీ వేసినప్పుడు? 6. ఇప్పుడు ఫేవరబుల్, మనకున్న బేసిక్ ఫార్ములాలో టోటల్ అంటే ఏంటి? వచ్చే టోటల్ ఏంటో తెలుస్తుంది ఈజీగా. ఈ ఫేవరబుల్ ఒక్కటే మనం కష్టపడాల్సింది. ఈ ప్రాబిలిటీ మొత్తంలో ఫేవరబుల్ ఒకటే చేయడం కష్టమవుతుంది. ఓవరాల్ ఇదే మనం కనుక్కోవాల్సింది. ఫేవరబుల్ అమ్మా, ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు ఒక 6 డైస్ వేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ విచ్ ఈస్ అకరింగ్ 3 నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అమ్మా. ఒక డైని వేసినప్పుడు త్రీ నంబర్ రావాలి నాకు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 3 నంబర్ రావడానికి? 1. సో 1 ఫేవరబుల్ బై టోటల్. ఇది బేసిక్ కాబట్టి మీకు బేసిక్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది, కానీ ఇవి వస్తేనే మీకు ఫర్దర్గా చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ విసిరాం అనుకోండి. కాయిన్లో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటి? శాంపుల్ స్పేస్ ఏంటి? శాంపుల్ స్పేస్ ఆఫ్ 1 కాయిన్ ఐదర్ హెడ్ ఐదర్ టేల్ కదా. శాంపుల్ స్పేస్ అంటే టోటల్. ఒక కాయిన్ వేసినప్పుడు టోటల్ పాసిబిలిటీస్ ఏంటి? ఐదర్ హెడ్ పడుతుంది లేదా టేల్ పడుతుంది కదా. 2 లేదా 2 కాయిన్స్ తీసుకున్నామమ్మా. 2 కాయిన్స్ ఒకటేసారి రోల్ చేసినాం, అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? అదర్ హెడ్ టేల్, టేల్ హెడ్, టేల్. ఇవే కదా మనకి 4 పాసిబిలిటీస్ వస్తాయి 2 కాయిన్స్ చూసినప్పుడు. పి ఆఫ్ ఈ ఏంటి? ఫేవరబుల్ బై టోటల్ కదా. ఇప్పుడు 1 కాయిన్ విసిరినప్పుడు హౌ మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ హెడ్ అక్కరింగ్ ఈవెంట్స్? పి ఆఫ్ ఈ అంటే అక్కరింగ్ ఈవెంట్స్ అమ్మా. హెడ్ పడే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1 కదా. 1/2. పి ఆఫ్ ఈ 1/2 అవుతుంది. పి ఆఫ్ ఈ డాష్ ఆర్ ఈ బార్ అంటే ఏంటంటే నాట్ అక్కరింగ్. 1 కాయిన్ విసిరినప్పుడు నాట్ అక్కరింగ్ హెడ్. పి ఆఫ్ ఈ అంటే అక్కరింగ్, పి ఆఫ్ ఈ డాష్ అంటే నాట్ అక్కరింగ్ అమ్మ. నాట్ అక్కరింగ్ ఏంటి? హెడ్ పడని ఛాన్సెస్ ఏంటి? టేల్ పడుతుంది ఒకటే కదా. 1/2 అంటే పి ఆఫ్ ఈ డాష్ ఆల్సో ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈఎం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. డెఫినెట్లీ అయితే దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ అకరింగ్ ఈవెంట్ ఈస్ బిట్వీన్ 0 and 1. కంపల్సరీ ప్రాబబిలిటీ 1 కంటే ఎక్కువ ఉండదమ్మా. 1 0 మధ్యలోనే ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఆప్షన్స్లో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? నౌ ఈజ్ ఇట్ ఓకే? అమ్మా ఇప్పుడు ఓకేనా? నో. వెయిట్ ఎ మినిట్. గుడ్ ఈవినింగ్ సార్. నౌ ఈజ్ ఇట్ ఓకే? వాయిస్ క్లియరా? ఎస్ సార్. ఓకే సార్. ఓకే. ఆల్సో ఇవన్నీ రాసుకోవాలమ్మా మీరు. మీకు ప్రాబిలిటీ అనేది కంపల్సరీ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. ఒకవేళ మీకు ఆప్షన్స్లో 1 కంటే ఎక్కువ ఆప్షన్ కనిపించిందంటే అది ఎలిమినేటెడ్ ఆప్షన్. ఆప్షన్స్లో 1 కంటే ఎక్కువ ఆన్సర్ ఉందంటే అది ఎలిమినేటెడ్. P of E plus P of E dash equal to 1 number. మీకు చెప్పాను కదా సార్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం. Now it's okay maybe. అమ్మా ఓకేనా వాయిస్? సూర్యప్రకాష్ నరసింహ ఓకేనా వాయిస్? మీకు ఇందాక చెప్పిన మనకి ప్రాబబిలిటీలో 70% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ అమ్మా. మనకి ఇది మీరు ఇంకొకసారి ఆ రికార్డెడ్ వీడియోస్ చూస్తారా, రివైజ్ చేస్తారా మీ ఇష్టం, కానీ కంపల్సరీ ఇంకోసారి రివైజ్ చేయండి కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. ఎందుకంటే మనకి 70% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాంబినేషన్ అండ్ పర్మిటేషన్స్ ఉంది విత్ కంబైన్డ్ టాపిక్ ఆఫ్ ప్రాబబిలిటీ. మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఏముంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? అరేంజ్మెంట్ ఉంటుంది అండ్ సెలెక్షన్ ఉంటుంది. అరేంజ్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్మెంట్ ఇప్పుడు 5 బాయ్స్ ఉన్నారమ్మా, 5 బాయ్స్ ఉన్నారు, 5 టైప్స్ 5 ప్లేసెస్లో అరేంజ్ చేయమని. 5 బాయ్స్ ఉన్నారు, 5 ప్లేసెస్ ఉన్నాయి. ఈక్వల్ ఉన్నప్పుడు ఏంటంటే అరేంజ్మెంట్, అది మీరు కంపల్సరీ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్లేసెస్ ఆర్ వాల్యూ అండ్ ఎన్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నాయంటే అది అరేంజ్మెంట్స్ అనే క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్, నాట్ ఆల్ బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ when the both are equal n and r, it question from the arrangement, that is permutation. మీరు p యూజ్ చేయాలి, npr. 5 బాయ్స్ ఉన్నారు, 5 ప్లేసెస్ ఉన్నారు అంటే 5 ఫ్యాక్టోరియల్, ఇంతే కదా, ఆర్ n ఫ్యాక్టోరియల్.
సెలక్షన్ ఎప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్లో సెలెక్షన్ లేదా కాంబినేషన్ పర్మిటేషన్ అనే వర్డ్స్ కనిపించవు. నేను చెప్పే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ ఈక్వల్ ఉందంటే అది అరేంజ్మెంట్, పర్మిటేషన్ యూజ్ చేయాలి. మనం అరేంజ్ చేయాల్సిన లేదా సెలెక్ట్ చేయాల్సిన ఆర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఎన్ వాల్యూ 5 ఉంది. ఎక్కువ ఉన్నాయి మన దగ్గర, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, చేయాల్సింది తక్కువ. అట్లాంటప్పుడు సెలెక్షన్ అమ్మది ఎన్సిఆర్, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఒకసారి మళ్ళీసారి అందులో రివైజ్ చేసుకోండి, ఇవన్నీ క్లియర్ అవుతాయి. రికార్డింగ్ అండ్ ఇంకోటి బేసిక్స్ ఏంటంటే ఇందులో మనకి సెట్స్, మీరు ఆల్రెడీ ఐపీలో సెట్స్ నేర్చుకొని ఉంటారు కదా, అందులో మనకి యూనియన్ ఇంటర్సెక్షన్ వస్తాయి కదా. ఈ యూనియన్ ఇంటర్సెక్షన్ అన్ని క్వశ్చన్లలో మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే యూనియన్ క్వశ్చన్లో ఐదర్ ఏ ఆర్ బి ఇట్లాంటి టైప్ క్వశ్చన్ వచ్చిందంటే అది యూనియన్ అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ 2 బాయ్స్ ఐదర్ ఏ సెక్షన్ ఆర్ బి సెక్షన్. 2 సెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 5 బాయ్స్ ఉన్నారు, ఇక్కడ ఒక 3 బాయ్స్ ఉన్నారు. సెలెక్ట్ 2 బాయ్స్ ఫ్రమ్ ఐదర్ ఏ సెక్షన్ ఆర్ బి సెక్షన్. ఇట్లాంటి టైప్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ప్రాబబిలిటీ యూనియన్ వస్తుంది అమ్మా. పి ఆఫ్ ఏ యూనియన్ పి ఆఫ్ బి. ఇంటర్సెక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అండ్, క్వశ్చన్లో మీకు అండ్ కనిపించిందంటే అది ఇంటర్సెక్షన్. సెలెక్ట్ 2 బాయ్స్ ఫ్రమ్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, ఆ టైప్ కనిపించిందంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి. క్లియరా? మీరు ఈ బేసిక్స్, ప్రాబబిలిటీలో అంత పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు, ఇట్లాంటి బేసిక్స్ ఒకటే తెలవాలి. అండ్ కొన్ని ఫార్ములాస్ రాసుకోండి. P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. A union B union C. P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. P of A bar చెప్పాను కదా, ఏంటి 1 మైనస్ P of A. P of A dash intersection B dash 1 minus P of A union B. ఈ నోట్ చేసుకోండి తొందరగా.
సబ్మిట్ అమ్మ. అండ్ ఇవి ఎట్లాంటి కేసెస్లో యూజ్ చేయాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లలో డాటా ఉంది అంటే స్టేట్మెంట్స్లో ఉంది. ఈ ఫామ్లో ఎప్పుడు వస్తాయంటే ఐదర్ నార్ అని క్వశ్చన్లో మీకు కనిపిస్తుందంటే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఇది సేమ్, ఇది సేమ్, ఇది త్రీ వేరియబుల్, 2 వేరియబుల్. డాష్ వచ్చిందంటే నాట్ అక్కరింగ్. పి ఆఫ్ ఏ అంటే ఏ అక్కరింగ్, పి ఆఫ్ నాట్ ఏ అంటే నాట్ ఏ, పి ఆఫ్ ఏ డాష్ అంటే నాట్ ఏ. ఇంటర్సెక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే నైదర్ నార్. ఈ ఫామ్లో యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చెప్పిన సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ ఈ ఫార్ములా రాసుకోండి. పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ డివైడెడ్ బై కింది సైడ్ డివైడెడ్లో డినోమినేటర్ ఏది ఉందో అది ఇక్కడ పి ఆఫ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ బి బై ఏ అంటే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి చేసినా బి ఇంటర్సెక్షన్ ఏ చేసినా ఒకటే అమ్మ. ఈ రెండు ఫార్ములాస్ రాసుకోండి. కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములాస్ బట్టి పట్టకండి, జస్ట్ గుర్తు పెట్టుకోండి, ఈజీ. అండ్ ఈ కండిషనల్ ప్రాబబిలిటీకి కొన్ని ఫార్ములాస్ రాసుకోండి. ఈ కండిషనల్ ప్రాబబిలిటీ బేస్డ్ పైన ఇంకో టైప్ ఏంటంటే మల్టిప్లికేషన్ థీరం. మల్టిప్లికేషన్ థీరం ఏంటంటే ఈ డివైడెడ్ బై ఏందా ఇట్ సైడ్ మల్టిప్లై చేయడం. మల్టిప్లికేషన్ థీరం ఏంటి? పి ఆఫ్ దీనికి రాసిన బి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ రాసుకో. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కండిషనల్ ప్రాబబిలిటీలో ఇది రిపీట్ అవుతుంది ఏంటంటే 2 ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ అంటాడు. ఇండిపెండెంట్ పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. Also P of A intersection B equal to P of A into P of B. ఇండిపెండెంట్ అన్నప్పుడు ఈ రెండు అమ్మ గుర్తుపెట్టుకోండి. కొంచెం కండిషనల్ ప్రాబబిలిటీ లాగానే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బ్యాగ్ కంటైన్స్ స్క్రీన్ డౌన్ చేయండి సార్. ఓకే సార్.
A bag contains 8 red balls and 5 white balls. 3 balls are randomly drawn. Then probability that. అండ్ ఇంకో టర్మ్ మనకి క్వశ్చన్లో ప్రాబబిలిటీ దట్, ప్రాబబిలిటీ దిస్, ఇట్లాంటి టైప్ వచ్చిందంటే బేసిక్ ఫార్ములా ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ దట్, ప్రాబబిలిటీ దిస్, ఇట్లాంటి టైప్ వచ్చిందంటే క్వశ్చన్లో సచ్ దట్ అనే వర్డ్ వచ్చిందంటే కంపల్సరీ కండిషనల్ ప్రాబబిలిటీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ దట్, ప్రాబబిలిటీ దిస్ అన్నప్పుడు బేసిక్. సచ్ దట్, క్వశ్చన్లో సచ్ దట్ అనిపించిందంటే అది కంపల్సరీ దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది, కండిషనల్ ప్రాబబిలిటీ. All 3 balls are white. All 3 are red. One is red and 2 are white. Try చేయండి. 8 red balls and 5 white balls ఉన్నాయి. Randomly 3 balls పికప్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ randomly 3 balls తీసినప్పుడు ఆల్ 3 balls వైట్ బాల్స్ అయ్యే ప్రాబబిలిటీస్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ 3 balls రెడ్డే కావాలి, అవి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. 1 రెడ్ బాల్ అండ్ 2 వైట్ బాల్స్, ఇవన్నీ ప్రాబబిలిటీ ఉంది. మీరు ఏ క్వశ్చన్కైనా ఫస్ట్ ఏం చేయాలి, దీని ఫార్ములా ఏంటి, ఫేవరబుల్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. ఈ టోటల్ అవుట్కమ్స్ అనేది క్వశ్చన్ చదివితే ఈజీగా తెలిసిపోతాయి. ఏంటి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, ఫస్ట్ దానికి చెప్పండి. నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ 13. 13, 16. 16, 13, sir. 13 కదా. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి. మీకు ఒక 2 ట్రిక్స్ చెప్పిన. ఎన్ వాల్యూ ఏంటి, మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, టోటల్ బాల్స్ ఏంటి 13 బాల్స్ ఉన్నాయి. 13 బాల్స్ని మొత్తం 13 బాల్స్ని సెలెక్ట్ చేసి తీస్తున్నామా, ఆర్ వాల్యూ ఏమవుతుంది మనకి 13 అవుతుందా. ఆర్ వాల్యూ ఏంటి, జస్ట్ 3 కదా, ఓన్లీ 3 బాల్సే కదా మనని తీయమన్నది 13 బాల్స్ నుంచి. మనం చేసే ఆర్ వాల్యూ ఎన్ వాల్యూ కంటే చిన్నగా ఉంది, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. అంటే అది ఏ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్లో ఏది టుగెదర్ అయింది, ఏ టాపిక్, ఏ చాప్టర్ వచ్చింది, పర్మిటేషనా కాంబినేషనా, కాంబినేషన్. కాంబినేషన్. ఎప్పుడైనా ఆర్ వాల్యూ చిన్న ఉంది ఎన్ వాల్యూ పెద్ద ఉంది అంటే కాంబినేషన్ అమ్మా. సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మన టోటల్ ఏంటి, టోటల్ 13 C 3, ఇదేనా
టోటల్ అవుట్కమ్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఫేవరబుల్ ఫస్ట్ దానికి టోటల్ ఏమో ఇది. ఫేవరబుల్ ఏంటి? నంబర్ ఆఫ్ ఆల్ 3 balls ఆర్ వైట్. వైట్ బాల్స్ మనకు యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్లో? 5 ఉన్నాయి. 5లో నుంచి ఎన్ని ఆల్ ఆర్ వైటే కావాలి కదా. సి 3 ఇంతేనా? ఇది ఫేవరబుల్ బై టోటల్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. అట్లాగే సెకండ్ ఆన్సర్ చెప్పండి. ఆల్ 3 ఆర్ రెడ్. మనకి రెడ్ 8 ఉన్నాయి. 8C3 by 13C. 13C3. ఓకే, ఇప్పుడు థర్డ్ చెప్పండి. 1 ఈస్ రెడ్, 2 ఆర్ వైట్. మనకు కావాల్సింది ఏంటి? ఒకటి రెడ్ బాల్ కావాలి, 2 వైట్ బాల్స్ కావాలి. ఇట్లాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? టోటల్ ఎంత? 13C3. ఇందులో నుంచి ఈ ప్రాబబిలిటీ ఎన్ని వస్తాయి? 1 రెడ్ కావాలి కదా. రెడ్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 8 ఉన్నాయి. C1 7C3 plus 3C3. 3C2 డివైడెడ్ బై 13C3. అది మిడిల్లో ఇంటూ ఆ ప్లస్ ఏంటి? ఇది మీకు కాంబినేషన్ పర్మిటేషన్ చెప్పిన రెండింటి మిడిల్లో ప్లస్ ఎప్పుడు వస్తుంది, మల్టిప్లికేషన్ ఎప్పుడు వస్తుంది? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసి అర్థమవుతుంది. థర్డ్ 1 ఈస్ రెడ్ అండ్ 2 ఆర్ వైట్. అండ్ ఇది మన క్వశ్చన్లో. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. మ్యాథమెటిక్స్లో అండ్ అంటే కంపల్సరీ మల్టిప్లికేషన్ అమ్మా. ఆర్ అంటే అడిషన్. ఇది ఎక్కడైనా ఇదే. ఇది అండ్ ఇది కదా. అండ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. మీకు ఎక్కడైనా మ్యాథమెటిక్స్లో అండ్ అంటే సార్ అక్కడ 5C2. ఇక్కడ సారీ ఇక్కడ 5C2. క్లియరా? ఈ ట్రై చేయండి అమ్మా. 4 engineers, 2 doctors, 10 professors are there. We need to form 12-member committee. 12-member committee form చేయాలమ్మా using about data. 4 engineers ఉన్నారు, 2 doctors ఉన్నారు, 10 professors ఉన్నారు. ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఎంత? 12 members ఉండాలి కమిటీలో. అండ్ ఇంకోటి ఏంటంటే it must contain at least 3 engineers and at least 1 doctor. ఇట్లాంటి టైప్ కూడా చేసినాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇది కాంబినేషనా పర్మిటేషనా?
అట్లీస్ట్ టైప్ క్వశ్చన్ చేసినాం మనం పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఇది పర్ముటేషనా కాంబినేషనా? మానస సెల్ 10. పర్మిటేషనా? ఓకే. మనకి ఇది బేసికే. ఎస్ సార్. ఫేవరబుల్ బై టోటల్ కదా కావాల్సింది. మీరు క్వశ్చన్ చూసి ఏమో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓ ఇంత పెద్దగా ఉంది సార్, మాకు కన్ఫ్యూజ్ అయిపోతే ఆన్సర్ రాంగ్ వస్తుంది. అట్లా ఏం లేదు, ఈజీ. ఫస్ట్ ఏంటి, మీరు కంపల్సరీ టోటల్ కనుక్కోండి. టోటల్ అనేది చెప్పండి, టోటల్ ఏమొస్తుంది? ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 4 + 2 + 10 16. కానీ మనకు కావాల్సింది ఎంత? జస్ట్ 12 కావాలి కదా మనకి. 16 మెంబర్స్ ఉన్నారు మన 12 దగ్గర. members. 12. అంటే ఇది కాంబినేషన్ పర్మిటేషన్? 16 కాంబినేషన్. ఎప్పుడైనా ఆర్ వాల్యూ చిన్న ఉంది, మెంబర్స్ ఎక్కువ ఉన్నారంటే అది కాంబినేషన్. టోటల్ ఇదే కదా మనకి. ఆన్సర్ చెప్పండి ఏమొస్తుంది? సంథింగ్ ఇది పెట్టుకోండి, పక్కన పెట్టండి. ఇప్పుడు ఫేవరబుల్ చెప్పిన కదా మీకు. ఎవ్రీ క్వశ్చన్లో టోటల్ అనేది ఈజీ ఉంటుంది అమ్మా. క్వశ్చన్లో టోటల్ ఎంత ఉన్నారు, ఎన్ని సెలెక్ట్ అడుగుతుండు, ఎన్ని అరేంజ్ అడుగుతుండు, దాన్ని బట్టి ఈజీగా వస్తుంది. ఫేవరబుల్ దగ్గరనే మీ పని. ఫేవరబుల్ దగ్గర ఒక కండిషన్ ఇచ్చింది ఏంటి? 12 మెంబర్స్ కమిటీ ఫామ్ చేయాలి. ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 3 ఇంజనీర్స్. అట్లీస్ట్ అన్నాడు, అట్లీస్ట్ 3 ఉండొచ్చు, 3 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 3 అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 1 డాక్టర్. 1 డాక్టర్ అయితే కంపల్సరీ ఉండాలి, 1 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది ఒక కండిషన్. ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా చేస్తుంటాం? అట్లీస్ట్ మనకి కండిషన్స్ ఎక్కడెక్కడ ఇచ్చిండు? ఇంజనీర్స్ 3 ఇంజనీర్స్ ఉన్నారు, ఉండాలి 3 కంపల్సరీ 3 ఇంజనీర్స్ ఉండాలి, అండ్ 1 డాక్టర్ ఉండాలి కదా. అట్లీస్ట్ 3 ఇంజనీర్స్. సరే 3 ఇంజనీర్స్ తీసుకుందాం, అండ్ అట్లీస్ట్ 1 డాక్టర్. ఓకే, అట్లీస్ట్ 3 అంటే 4 కూడా ఉండొచ్చు కదా. ఫోర్ కంటే ఎక్కువ 5 ఉండొచ్చా? సహస్ర 5 ఇంజనీర్స్ తీసుకోవచ్చా మనం? క్వశ్చన్ చూసి చెప్పు. 5 ఇంజనీర్స్ తీసుకోవచ్చా? తీసుకోలేం, ఎందుకంటే మన దగ్గర ఉన్నారు ఇంజనీర్స్ 4. అట్లీస్ట్ 1 డాక్టర్ అన్నాడు, 1 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. ఇంకో పాసిబిలిటీ ఏంటి? 3 ఇంజనీర్స్, 2 డాక్టర్స్, 4 ఇంజనీర్స్, 2 డాక్టర్స్. డాక్టర్స్ మనకు ఓవరాల్ డాక్టర్స్ ఎంత ఉన్నారు? 2 ఉన్నారు. సో ఇది మనకు వచ్చే ప్రాబబిలిటీ. ఇది మొత్తం కంప్లీట్ చేయండి. 3 ఇంజనీర్స్ ఉన్నారు, 1 డాక్టర్ ఉన్నారు, ఓవరాల్ మనకి ఎంత కావాలి? 12 కావాలి. ఇక్కడ మన దగ్గర ఎంత? 4 ఇంజనీర్స్లో 3 సెలెక్ట్ చేసినాం, 2 డాక్టర్స్లో 1 డాక్టర్ సెలెక్ట్ చేసినాం. ఇంకా ఎవరు ఉన్నారు? మనకి 10 ప్రొఫెసర్స్ ఉన్నారు. మనకి ఓవరాల్ 12 కావాలి. 3 + 1 4. ఇంకెంత కావాలి అంటే ప్రొఫెసర్స్ ఇక్కడ 8 తీసుకోవాలి. ఈ కండిషన్లో ప్రొఫెసర్స్ ఎంత? 7. అండ్ ఇక్కడ 5 7. ఇక్కడ 6 ఉన్నారు ఆల్రెడీ, 6. దీన్ని చెప్పండి ఫార్మేషన్. నరసింహ
సార్ ఇది చెప్పు ఎట్లా అర్థమవుతుందా క్లాస్ ఎవ్రీవన్? 4C3 plus 2C1 plus 10C. హారిక Yes, sir. క్లాస్ అర్థమవుతుందా? Yes, sir. వేరియా చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా మీకు, Yes, sir. వింటున్నారా లేదా మరి? ఇది చెప్పమ్మా. నాకు అర్థం అవ్వట్లేదు సార్. అర్థం అవ్వట్లేదా? అర్థం కాలేదా? లేదు మళ్ళీ సార్. చెప్పాలా? ఇగో వినండి కరెక్ట్గా. మనకి 4 ఇంజనీర్స్ ఇచ్చాడు, 2 డాక్టర్స్ ఇచ్చిండు అండ్ 10 ప్రొఫెసర్స్ ఉన్నారు. ఏం అడిగిండు? వి నీడ్ టు ఫార్మ్ 12 మెంబర్ కమిటీ. ఒక కమిటీ కావాలి, అందులో ఎంత మెంబర్ ఉండాలి? 12 మెంబర్స్ ఉండాలి. అండ్ కండిషన్ ఏంటి? ఆ కమిటీలో కంపల్సరీ 3 ఇంజనీర్స్ ఉండాలి, అట్లీస్ట్ 3 ఇంజనీర్స్. అట్లీస్ట్ 3 అంటే 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. అట్లీస్ట్ అన్నాడంటే 3 ఆర్ మోర్ అని. అట్లీస్ట్ 1 డాక్టర్, 1 ఆర్ మోర్ అని. అట్లీస్ట్ అంటే 1 ఆర్ మోర్ అని. ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న డాటా. ఫార్ములా ఏంటి మనకి? ప్రాబబిలిటీ ఫేవరబుల్ బై టోటల్ కదా. నరసింహ అర్థమవుతుందా? ఎస్ సార్. ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ బై టోటల్. ఫస్ట్ మనం టోటల్ అనుకుందాం. టోటల్లో మన దగ్గర ఎంత పర్సన్స్ ఉన్నారు? 4 + 2 + 10 16 కదా. 16. ఎస్ సార్. కమిటీ ఎంతమందిని ఫామ్ చేయమన్నారు? జస్ట్ 12 కదా. అంటే ఎన్ వాల్యూ ఎంత ఉంది? 16 ఉంది. 12. ఆర్ వాల్యూ ఎంత ఉంది? 12 కదా. మీకు చెప్పింది ఏంటి? ఎస్ సార్. ఆర్ వాల్యూ చిన్నగా ఉండి ఎన్ వాల్యూ పెద్దగా ఉందంటే అది కంపల్సరీ సెలెక్షన్ కాంబినేషన్ తీసుకోమన్నా. అంటే 16C 12 కదా. ఎస్ సార్. ఇదేంటి? టోటల్ అవుట్కమ్. డినోమినేటర్ అయిపోయింది మనకి, ఆన్సర్లో డినోమినేటర్ అయిపోయింది. ఇప్పుడు న్యూమరేటర్ ఫేవరబుల్. న్యూమరేటర్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి? 12 మెంబర్స్ కమిటీలో కంపల్సరీ 3 ఇంజనీర్స్ ఉండాలి, అట్లీస్ట్ 3 ఇంజనీర్స్ ఉండాలి, అట్లీస్ట్ 1 డాక్టర్ ఉండాలి అన్నాడు. ఈ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు, కానీ అది ఎంత అని చెప్పలేదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇచ్చిన కండిషన్ ఏంది? 3 ఇంజనీర్స్ 1 డాక్టర్ కంపల్సరీ అట్లీస్ట్ ఉండాలన్నాడు. వాడు ఇచ్చిన దాని ప్రకారం అట్లీస్ట్ 3 ఇంజనీర్స్ 1 డాక్టర్ తీసుకుందాం. మనకు కావాల్సింది ఎంత? ఇంకా 12 కావాలి కదా. 3 ఇంజనీర్స్ అయిపోయారు, 1 డాక్టర్ అయిపోయారు. ప్రొఫెసర్స్ ఎంత తీసుకోవచ్చు? 8 ప్రొఫెసర్స్. ఇది ఒక పాసిబిలిటీ. ఆన్సర్ అయిపోయింది ఇక్కడి వరకు. ఇది చేసేసి ఆన్సర్ కంప్లీట్. బట్ అట్లీస్ట్ అన్నాడు. అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడి వరకు వదిలేద్దాము. మీరు అట్లీస్ట్ 3 అంటే 4 కూడా ఉండొచ్చు కదా, 4 ఇంజనీర్స్ కూడా ఉండొచ్చు కదా. వన్ డాక్టర్ని సేమ్ అట్లానే తీసుకుందాం. 4 ఇంజనీర్స్ తీసుకుందాం, 1 డాక్టర్ తీసుకుందాం. ఇంకెంత కావాలి మనకి? 12లో 7 ప్రొఫెసర్స్ తీసుకుంటే కంప్లీట్ అయిపోతాయి కదా 12. ఈ ప్రాబబిలిటీ ఆర్ ఈ ప్రాబబిలిటీ అండ్ ఇంకా ప్రాబబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 3 ఇంజనీర్స్ 2 డాక్టర్స్ తీసుకోవచ్చా? ఎస్ సార్. ఇక్కడ ఎంత కావాలి? ప్రొఫెసర్స్ ఇంకా 7 కావాలి. 4 ఇంజనీర్స్ 2 డాక్టర్స్ తీసుకోవచ్చా? ఇంకా 6 ప్రొఫెసర్స్ కావాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఆన్సర్ ఇది ఒకటే అమ్మ. ఈ ఆన్సర్ చేసేస్తే అయిపోతుంది. కానీ అట్లీస్ట్ అంటున్నాడు కాబట్టి మనకి ఇదైనా కరెక్ట్, ఇదైనా కరెక్ట్, ఇదైనా కరెక్ట్, ఇదైనా కరెక్ట్, ఏదైనా కరెక్ట్. ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్, ఇది ఆర్ ఉంది మిడిల్లో. ఇప్పుడు ఫేవరబుల్ రాయండి. దీనికి ఒక యాంక్ రాయండి ఫస్ట్. ఫేవరబుల్ 4 ఇంజనీర్స్ ఉన్నారు, 4లో 3 సెలెక్ట్ చేసినాం, 2 డాక్టర్స్లో 1 సెలెక్ట్ చేసినాం, 10 ప్రొఫెసర్స్లో 8 సెలెక్ట్ చేసినాం.
దాన్ని చెప్పమ్మా నరసింహ. 4 ఇంజనీర్స్ నుంచి సెలెక్ట్ 3 ఇంజనీర్స్ 3. అండ్ 2 డాక్టర్స్ నుంచి సెలెక్ట్ 1 1 డాక్టర్. doctor. 10 నుంచి సెలెక్ట్ 10 professors. 8 ప్రొఫెసర్స్. 8 professors. ఇప్పుడు ఈ మిడిల్లో మల్టిప్లికేషన్ అడిషన్ మల్టిప్లికేషన్ ఎందుకంటే 3 ఇంజనీర్స్ అండ్ 1 డాక్టర్ అండ్ 8 ప్రొఫెసర్స్ అండ్ అంటే మల్టిప్లికేషన్. ఇదొక పాసిబిలిటీ. ఆర్ నెక్స్ట్ దీనికి చెప్పండి. 4C4 మల్టిప్లై 2C1 2C1 into 10C7 10C కదా. ఆర్ ఇంకొకటి దీనికి చెప్పండి. 4C3 into 2C2 10C7 అండ్ ఇది కూడా ఉంది మనకి. ఆర్ 4C4 2C2 6 10C6 ఇవమ్మా 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ బై టోటల్ కదా. ఈ వాల్యూస్ కనుక్కోండి, ఒక్కొక్క దీని ఓవరాల్ వాల్యూ కనుక్కోండి, ఈజీగా అవుతుంది. మీరు చేయండి, తర్వాత చేయండి. ఆన్సర్ ఏంటి? టోటల్ ఆన్సర్ ఏంటి మనకి? ఫేవరబుల్. ఇవన్నీ ఫేవరబులే కదా. 4C3 into 2C1 into 10C8 ఒక ఫేవరబుల్. 4C4 into 2C1 into 10C7 ఒక ఫేవరబుల్. 4C3 into 2C2 into 10C7 ఇంకొక ఫేవరబుల్. 4C4 into 2C2 into 10C6 ఒక ఫేవరబుల్. ఈ వాల్యూస్ చేయండి అమ్మ మీరు. ఫేవరబుల్ బై టోటల్. టోటల్ అంటే మనకి 16C12 ఇదే కదా. ఇక్కడ అన్ని ఫేవరబుల్స్ మధ్యలో ఆర్ ఉంది అంటే అడిషన్. ఆన్సర్ ఇదమ్మా. క్లియరా? సార్ షార్ట్ కట్స్ మీకు ఎప్పుడు రివిజన్ టైంలో చెప్తాను. మీకు ఇప్పుడే షార్ట్ కట్ చెప్పిందంటే ఈ మనకి ఇంపార్టెంట్ అమ్మా. 6 క్వశ్చన్స్ వస్తాయి. షార్ట్ కట్స్ అన్ని క్వశ్చన్స్కి అప్లికబుల్ కావు ప్రాబబిలిటీలో. ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ చాప్టర్స్ ఇస్తాడు. ఏ చాప్టర్ కంబైన్ అయ్యేది తెలియదు. మ్యాట్రిక్స్ కంబైన్ అవుతుంది ఒక్కోసారి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్ ఏది కంబైన్ చేసి అడిగేది తెలియదు క్వశ్చన్. అంత ఈజీగా మనం షార్ట్ కట్తో చేయలేము. మీరు ఇప్పుడైతే ఇది అంత కష్టమేముందమ్మా, ఈజీయే. మీకు క్వశ్చన్ అర్థం కావాలి అంతే. ఇక్కడ ఏం కొత్త ఫార్ములాస్ ఏం యూజ్ చేస్తలేం కదా. జస్ట్ ఏంటి ఫేవరబుల్ బై టోటల్, ఇది ఒకటే ఫార్ములా. క్వశ్చన్ అర్థం చేసుకోవడమే ట్రిక్. ఇదమ్మా ఆన్సర్. వీటి వాల్యూస్ అనుకోండి. ఆప్షన్స్లో మీకు ఎట్లా ఆన్సర్ ఉంటే అట్లా పెట్టండి. ఓకే, మీకు రివిజన్ టైంలో చెప్తాను.
క్వశ్చన్ ట్రై చేయండి. ఇది ఏంటి? మ్యాట్రిక్స్ ఇన్వాల్వ్ అయింది. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్, మీరు మ్యాట్రిక్స్లో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పిన అన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ నేర్చుకొని ఉంటే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్తారు. ఓకే, ఏ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. కొన్ని మ్యాట్రిక్స్కి ఏ ఇన్వర్స్ పాసిబుల్ కాదమ్మా. అండ్ ఆల్సో డెట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అమ్మా. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే ఈ రెండు కండిషన్స్. ఏ ఇన్వర్స్ పాసిబుల్ అవుతుంది అండ్ డెట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ మనకేంటి ఇదేం స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 2x2 మ్యాట్రిక్స్ అన్నాడు. ఏ మ్యాట్రిక్స్ ఎలా ఉంది? ABCD ఇంతేనా? విత్ ఎలిమెంట్స్ ఏంటి? 0 and 1. ABCD ప్లేస్లో ఐదర్ 0 ఉండొచ్చు, ఐదర్ 1 ఉండొచ్చు కదా. క్వశ్చన్ ఏంటి? ప్రాబబిలిటీ దట్. చెప్పిన మీకు ప్రాబబిలిటీ దట్, ప్రాబబిలిటీ దిస్ ఇలాంటివి కనిపిస్తుందంటే కంపల్సరీ బేసిక్ ఫార్ములానే. ఏంటి? ఫేవరబుల్ బై టోటల్. ఫస్ట్ ఇచ్చిన డాటా అంతా ఇంతే కదా, ఇంకేమైనా ఇచ్చిందా? ఇంతే కదా. ఇప్పుడు టోటల్ చెప్పండి. ఇచ్చిన డాటా నుంచి టోటల్ పాసిబిలిటీస్ ABCD ఉన్నాయి. ఐదర్ 0 or 1 అన్నాడు. ఏ ప్లేస్లో 0 పెట్టవచ్చు, 1 పెట్టవచ్చు. ఏ ప్లేస్లో 0 or 1 అంటే 2 పాసిబిలిటీస్. బి ప్లేస్లో ఐదర్ 0 or 1. సి 0 or 1. నేను చేస్తాను వంట, చేయలేదనుకోకు, కడిగి పెట్టినా కొంచెం లేట్ అవుతుందని. వంట చేయలేదనుకోకు, కడిగి పెట్టినా చేస్తా. ఎవరు తినలేరు మధ్యాహ్నం? నేనైతే ఒకటేసారి తింటా కదా ఎప్పుడైనా. వాడు ఏమో తిన్నాడో లేదు. అసలు వచ్చినవాడు మధ్యాహ్నం? వచ్చింది. Is our voice not clear? కూర ఏం వండుకోండి, అదే కూర. నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబిలిటీస్ ఏంటి? ఇవే కదా. ఏ ప్లేస్లో 0 or 1, 2 పాసిబిలిటీస్. ఇక్కడ 2. ఏ అండ్ బి అండ్ సి అండ్ డి కదా. అండ్ అంటే మల్టిప్లై. టోటల్ ఎంత మనకి? 2 × 2 × 2 × 2 16 టోటల్ పాసిబిలిటీస్. అయిపోయిందా? 16 ఫేవరబుల్గా అనుకోవాలి. ఫేవరబుల్కి ఏం? ఫేవరబుల్ అంటే ఏంటి? ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఆఫ్ ఏ అనేది 0 కావద్దు. ఇవే మనకి ఫేవరబుల్. ఇదొక మ్యాట్రిక్స్, కానీ మనకి ఆ మ్యాట్రిక్స్ ఫామ్ చేసినప్పుడు డెట్ 0 కావద్దు. అట్లాంటి మ్యాట్రిక్స్ ఏమొస్తాయి మనకి చూడండి. 1 1 0 1. దీనికి డెట్ చేస్తే 0 రాదు చూడండి.
1 into 1 1 minus 0 ఆన్సర్ 1 వస్తుంది. అట్లా ఎన్ని ఇంకా చెప్పండి. 1 0 1 1 చెప్పమ్మా సహస్ర. డెట్ 0 కావద్దు, అట్లాంటి మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. వన్ 0 0 1 and 0 0 1 1 1 1 1 0 and 0 1 1 1. ఇంతేనా? ఇంకేమైనా వస్తాయా? అంతే. ఎన్ని వస్తాయి మనకి? 1 2 3 4 5 6. 0 and 1 యూజ్ చేసి మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తే డెట్ నాట్ ఈక్వల్ టు 0 కానీ మ్యాట్రిక్స్ ఎన్ని వచ్చినాయి? 6 మ్యాట్రిక్సెస్ వచ్చినాయి. అంతేనా? ఫేవరబుల్ ఎన్ని అన్నట్టు? 6 డివైడెడ్ బై టోటల్ 16. త్రీ బై ఎయిట్ సార్. ఆప్షన్లో ఉందా? ఇది మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర. గార్డెన్ అనే వర్డ్ ఉందమ్మా. ఫామ్ 6 లెటర్ వర్డ్స్. ఈ గార్డెన్ అనే వర్డ్ యూజ్ చేసి 6 లెటర్ వర్డ్ ఫామ్ చేయండి. ఎన్ని వస్తాయి? అండ్ what is the probability of selected word will not have vowels in alphabetic order? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది మీరే చేయాలి. క్వశ్చన్లో నాట్ వచ్చింది. వన్ 2 3 4 5 6. గార్డెన్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. ఫామ్ చేయాల్సిన లెటర్స్ ఎన్ని? 6 కదా. ఫామ్ 6 లెటర్ వర్డ్స్ కదా. అంటే ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ ఈక్వల్ ఉంది కదా. ఫామ్లో ఏంటి మనకి? ఫేవరబుల్ బై టోటల్. టోటల్ మీకు వచ్చేసింది. ఎన్ని 6, ఆర్ కూడా 6. అప్పుడు మనకి టోటల్ ఏమవుతుంది? n ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్ టోటల్ అయిపోయింది. ఈ ఫేవరబుల్ ఒకటి మీరు అనుకోండి. ఆ ఫేవరబుల్ ఎట్లా అనుకోండి అంటే వినండి క్వశ్చన్. ఉన్నారా? ఎగ్జిట్ అయిపోయారా?
ఉన్నాం సార్. చూడండి, మీరు సెలెక్ట్ చేసే వర్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ యూజ్ చేసి GARDEN, ఇంకో వర్డ్ ఏంటి ARDENG, ఇట్లా కొన్ని ఎన్నో ఫామ్ అవుతాయి. 6 వర్డ్స్ ఫామ్ అవుతాయి. అందులో మనకు కావాల్సిన ఆన్సర్స్ ఏంటంటే ఓవెల్స్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండొద్దు. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఓవెల్స్ ఏమి ఉన్నాయి, A అండ్ E రెండే ఉన్నాయి. AE ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇదే కదా, AE మీతో ఏంటి AEGDNR AEDGNR ఇట్లా సంథింగ్ ఫామ్ అవుతాయి. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఓవెల్స్ కనిపించే వర్డ్ ఏంటి, ఇదే AE. ఇది ఒకటే AE. ఇక్కడ ఏమేమో ఇంకా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి వర్డ్స్ నాట్ క్వశ్చన్లో ఏముంది, నాట్ హ్యావ్ ఓవెల్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి ఇది ఈజీగా అనుకోవచ్చు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండే ఫామ్ అయ్యే వర్డ్స్ ఎన్నో ఈజీగా అనుకోవచ్చు, ఎందుకంటే ఇవి తక్కువ ఉంటాయి. ఇవి కనుకోండి, ఇవి ఎన్ని వస్తాయి కనుకోండి, 1 - ఇది చేస్తే నాట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఓకే ట్రై చేయండి. సార్. దీని ముందు క్వశ్చన్ ఒకసారి చూపెట్టా. ముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ రాసుకురా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే అమ్మా.